హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. ఈరోజు మన వీడియోలో సంవత్సరం పైన నిల్వ ఉండే మాగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగు వాసనతో గుమగుమలాడిపోతుంది. ఈ కొలతలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మొదటిసారి చేసినా చాలా బాగా వస్తుంది. మాగాయికి పెద్ద రసాలు 9 కాయలు తీసుకున్నానండి. మాగాయికి పెద్ద రసాలు అయితేనే బాగుంటాయండి, ఎందుకంటే మాగాయికి ముఖ్యంగా ఓటే అవసరం కాబట్టి. ఇవి ఓట బాగా దిగుతాయి, కొంచెం పుల్లగా ఉంటాయి. కాయలను ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి బాగా కడిగి క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్నాక పల్చగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదండి, మరీ పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కత్తిపేట ఉంటే కనుక కత్తిపేటతో కట్ చేసుకుంటే బాగా వస్తాయి, లేకపోతే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి, మందంగా అయితే ఉండకూడదు. ముక్కలన్నీ ఇలా కోసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని ముక్కలు కొలుచుకోవాలి. నాకు ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలైనాయండి. ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలి. అలాగే ఈ ఊరగాయకు వాడే గిన్నెలు కానీ, డబ్బాలు, జాడీలు, గరిట్లు ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి. ముందు రోజే శుభ్రం చేసి కాసేపు ఎండలో పెట్టి ఉంచుకోవాలండి. ఇది సంవత్సరం పైన నిల్వ ఉండే ఊరగాయ కాబట్టి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదండి. ఇప్పుడు 4 గిన్నెల ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నె కల్లుప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కల్లుప్పు మాత్రమే వేసుకోవాలండి, మెత్తటుప్పు వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటే ముక్కకి పట్టినట్టు అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి 2 రోజుల పాటు ఊరనివ్వాలండి. మాగాయకి ముఖ్యంగా ఇలా ముక్కల్ని ఊరబెట్టి ఊట తీసుకోవాలి. చూడండి, ఇది 2వ రోజు. 2వ రోజుకి ఇలా బాగా ఊరి ఉంటుంది. ఎంత చక్కగా ఊరిందో. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. పైకి కిందకు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రోజు ఊరనివ్వాలి. మనం డబ్బా నిండుగా ముక్కలు వేసాం, అది ఊరేసరికి చూడండి సగానికి వచ్చింది. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి ఈ విధంగా ఉంటుంది. ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు. ఈ రోజున మనం మూట కట్టుకొని బరువు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిల్లుల గిన్నెలోకి ఈ ముక్కలన్నీ తీసుకోవాలి. ఎంత ఓట అయితే వచ్చిందో ఆ ఓటంతని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఓట ఇలా డబ్బాలోకి తీసుకున్నాక మిగతా ముక్కల్ని ఒక కాటన్ క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి. చూడండి, ఇంత ఓట వచ్చింది కదా. ఇప్పుడు బరువు పెట్టాక ఇంతకు మించి ఓట వస్తుంది. ఇలా ఏదైనా పల్చటి క్లాత్ తీసుకోవాలి. బాగా పల్చగా ఉంటే ఓట బాగా దిగుతుంది. ముక్కలన్నీ ఇలా వేసి గట్టిగా మూట కట్టుకోవాలి. పురుకోస్తో కానీ లేదంటే ఆ క్లాత్ అయినా గట్టిగా మూట కట్టుకోవాలి. ఇలా మూట కట్టుకొని పైన బరువు పెట్టుకోవాలండి. మేమైతే వాటర్ టిన్ పెట్టాము. వాటర్ టిన్ కానీ, రోలు కానీ, తిరగలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. బరువు ఎంత బాగా పెట్టుకుంటే ఓట అంత బాగా దిగుతుంది. 3వ రోజు ప్రొద్దుటే ఇలా బరువు పెట్టేసుకోవాలండి. ఆ రోజంతా ఇలా ఉంచేస్తాము. 4వ రోజున తీసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 గంటలకు ఒకసారైనా మూటను ఒకసారి కుదిపి మళ్ళీ బరువు పెట్టుకుంటే ఓట మొత్తం బాగా దిగుతుంది. చూడండి, ఇది 4వ రోజు ప్రొద్దుటికి ఇలా ఉంటాయి. ఓట ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది డబ్బాలోకి తీసుకోవాలి. ఈ 4వ రోజునే మనం మొక్కలు ఓట ఎండబెట్టేసుకోవాలండి. ఈ ఓట ఎక్కడ ఒలుగుతుందా అని నేను మళ్ళీ డబ్బాలోకి తీసుకుంటున్నాను. బరువు పెట్టాక ముక్కలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, తొక్కల్లా అయిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు ఓటను ఒక గిన్నెలోకి తీసుకొని ముక్కలు ఏదైనా కవర్ పైన పల్చగా ఎండబెట్టుకోవాలి. 1-2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇది మొదటి రోజు సాయంత్రానికి ఇలా బాగా ఎండినవి. ఇది 2వ రోజు అండి. 2వ రోజును కూడా ఇలా ఎండబెట్టుకోవాలి. ఓట ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకోవాలండి. అదే గిన్నెలో ఉంచితే గిన్నె పాడైపోతుంది. 2వ రోజు సాయంత్రానికి ఇలా బాగా ఎండిని. చూడండి, చాలా ఓట తగ్గిపోతుంది మనకి. ఇలా ఎండితే సరిపోతుంది. నేను ఆ మరుసటి రోజు ఊరగాయ కలిపాను. ఈ విధంగా ఎండాలండి. ఇలా తెల్లగా రావాలి అన్నీ. ఇలా ఎండితే సరిపోతుంది.
ఒకసారి ఓట చూడండి. మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు డబ్బా నిండుగా ఉంది కదా, అది ఎంత తగ్గిపోయిందో ఇన్నంతులు ఓట తగ్గిపోతుంది. ఇప్పుడు ఊరగాయ కలుపుకోవడానికి ముందుగా నూనె కాసి ఉంచుకోవాలి. 4 గిన్నెల ముక్కలకి అదే గిన్నెతో ఒక గిన్నె వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలండి. మరిగినట్టు అవుతుంది కదా, అలాగా వేడి నూనె వేస్తేనే బాగుంటుంది, పచ్చి నూనె వేయకూడదు. చూడండి, ఇది ఇలా బాగా మరిగింది కదా, ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి కోసం ప్యాన్ పెట్టి 3 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడింది అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది. అలాగే మాగాయకి ఆవు పిండి ఎక్కువ వేయము, ముఖ్యంగా వేసేది మెంతి పిండి, అందుకే ఆవాలు తక్కువ వేసుకున్నాము. ఇవి బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఉండాలండి, ఎక్కడన్నా ముక్కల్లా ఉండిపోతే మెంతులు మనకి చేదొచ్చినట్టు ఉంటుంది. మెంతి పిండి, ఆవు పిండి తయారైంది. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇక్కడ కూడా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ మాత్రమే వేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 స్పూన్ల ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 10 కాయలు తీసుకున్నానండి, ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవి ఏమీ వేయకూడదండి, ఊరగాయ పాడవుతుంది. పోపు అంతా ఇలా వేగాక 1 స్పూన్ ఇంగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముఖ్యంగా మాగాయకి వేసేది ఇంగువేనండి, మేమైతే వెల్లుల్లి వేయము. ఒకవేళ వెల్లుల్లి వేసుకోవాలి అనుకుంటే ఇలా పోపులోనే వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నీ ఇలా సిద్ధంగా ఉన్నాయి కదండి, ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. బేసిన్లోకి ముందుగా ఓట తీసుకోవాలి. ఓట తీసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి ఉంది కదా, అది వేసుకోవాలి. ఇక్కడ మనకి ఓట తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలియదు కాబట్టి కారం మొత్తం వేసుకోకూడదండి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం పడుతుంది, కానీ 1 గిన్నె కారం వేసుకోకూడదండి, ఒక పావు వంతు తగ్గించి 3/4 గిన్నె వేసుకోవాలి. మీకు చూపించడం కోసం 1 గిన్నె తీసి నేను మర్చిపోయి మొత్తం వేసి కలిపేశాను. అంటే ఓట గనక ఎక్కువ ఉందనుకోండి, కారం మిగతాది కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకున్నాక ఈ విధంగా ఉంది కదా, కొంచెం గట్టిగా ఉంది. ఇంతకన్నా కొంచెం లూజ్గా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి, ఇది కొద్దిగా గట్టిగా ఉంది. ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి. పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక ముక్కలు వేసుకోవాలి. ముక్కలు కూడా మొత్తం వేయట్లేదండి, కొన్ని ముక్కలు ఉంచేస్తున్నాను, ఒక పావు వంతు ముక్కల వరకు ఉంచేస్తున్నానండి, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి. ఈ విధంగానే మాగాయకి కారం ముక్కలు చూసి కలుపుకుంటారు ఓటను బట్టి. లూజుగా ఉందనుకోండి, ఆ మిగతా కారం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు, గట్టిగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకుంటారు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక మనం ముందుగా నూనె కాసి ఉంచుకున్నాం కదండి, ఆ నూనె వేసి కలుపుకోవాలి. నూనె కూడా ఒకేసారి మొత్తం వేసుకోకూడదు, ముందు సగం వేసుకొని కలుపుకున్నాక అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మనం కొన్ని ముక్కలు ఉంచేసాం కదండి, ఆ ముక్కలు వేస్ట్ కావు, అవి పప్పు వండుకుంటే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్నాం కదా, ఇది ఇంకొంచెం గట్టిగా ఉందండి, మళ్ళీ నూనె పోస్తున్నాను. ఇలా నూనె మరిగించి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఒకవేళ నూనె గనక పడుతుంది అనుకుంటే 3వ రోజున చూసి కలుపుకోవచ్చు, మిగతా నూనె ఉంటే గనక అలా ఉంచేసేయచ్చండి. నేను ఇంకొంచెం నూనె ఉంది, దాన్ని అలా ఉంచేసాను. ఇప్పుడు ఏదైనా ఒక డబ్బాలోకి తీసుకోవాలి. మనకి ముక్క మెత్తబడ్డానికి 1 వారం రోజులైనా టైం పడుతుందండి, వెంటనే మెత్తబడదు. మీకు ఇలా ప్లాస్టిక్ డబ్బా వద్దు అనుకుంటే జాడీలో కూడా ఎత్తి పెట్టుకోవచ్చు. ఇది 3వ రోజు అండి, 3వ రోజుకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక బేసిన్లోకి తీసుకొని కలుపుకోవాలి.
మూడవ రోజుకి ఈ విధంగా ఉందండి. కొంచెం గట్టిగా ఉంది కదా, మనం ముందే నూనె కాసి ఉంచుకున్నాం కదండి, మిగతా నూనె, ఆ నూనె కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా చూసి వేసుకోవాలి. అంటే ఊట బాగుందనుకోండి నూనె తక్కువ పడుతుంది. అందుకని ఎంత నూనె పడుతుందో తెలియదు కాబట్టి కాస్త ఎక్కువ నూనె కాసి ఉంచుకోవాలి. అలాగే మీకు ఒకవేళ ఊరగాయ బాగా గట్టిగా ఉంది, ఊట తక్కువ ఉంది అని అనిపిస్తే గనక ఇంకొక 2 కాయల్ని కోసి ఉప్పులో పోసి ఊట తీసి ఎండబెట్టి ఈ ఊరగాయలో ఊట కలుపుకోవచ్చండి. ఆ ముక్కలు అలా ఉంచేసుకోవచ్చు. ఊట మాత్రం ఊరగాయలో కలుపుకోవచ్చు. ఎవరైనా అలాగే చేస్తారండి. ఊట తక్కువ ఉంటే గనక ముందే ముక్కలు కారం తగ్గించుకోవడమో లేదా ఇంకొక 2 కాయలను ఊట తీసి కలుపుకోవడమో చేస్తారు. మాగాయంతా ఇలా జాడీలో పెట్టుకొని పైన మూత పెట్టేసి కాటన్ క్లాత్తో వాసన కట్టుకోవాలి. గాలి తగలకుండా ఉంటుందండి. సంవత్సరం పైన పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ మాగాయతో పప్పు వండుకున్నా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. కొంచెం పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి పచ్చడి చేసుకుంటాము. అది కూడా బాగుంటుంది. ఇంతేనండి, మాగాయ తయారైంది. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.